సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మైనారిటీ గురుకుల పాఠశాలకు బిల్డింగ్ యజమాని తాళం వేశారు. గత సంవత్సరం నుండి అద్దె ఇవ్వకపోవడంతో తాళం వేశాడు యజమాని. ప్రైవేటు భవన యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన రాకపోవడంతో బకాయిలు చెల్లించిన తర్వాతనే తాళాలు తీయాలని రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు తాళం వేశారు యజమాని. గేట్కి తాళం వేయడంతో ఉపాధ్యాయులు బయటనే చెట్ల కింద కూర్చోగా విద్యార్థులు పాఠశాలకు హాజరు కాలేదు. ఈ సందర్భంగా యజమాని మాట్లాడుతూ గత నెల 20వ తేదీన హైదరాబాద్లో సమావేశం కావడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించవలసిన బిల్డింగ్ బకాయిలు అక్టోబర్ 6 వరకు చెల్లించకుంటే తాళాలు వేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వేచి చూసి 15వ తేదీన అన్ని స్కూల్స్కి తాళాలు వేశాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గత సంవత్సరం నుండి ఈఎంఐ చెల్లింపులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు. పేపర్ పట్టుకోమా. ఓకే అందరం కూడా మళ్ళీ అక్టోబర్ 6 లోపు కనుక ఇవ్వలేకపోతే అక్టోబర్ 14 వేచి చూసి కిరాయి ఇవ్వని పక్షంలో మేమందరం యాజమాన్యం అందరం కలిసి ఓనర్లందరం కలిసి కరెక్ట్గా నిర్ణయం తీసుకొని 14వ తారీఖు లోపల కిరాయి కనుక చెల్లించకపోతే 15వ తారీఖు నుంచి అన్ని స్కూళ్ళ యాజమాన్యం సంబంధించి బిల్డింగ్లకు మైనార్టీ వారికి అయితేంది, బీసీ వారికి అయితేంది, ఎస్సీ ఎస్టీ స్కూల్ అన్ని యాజమాన్యం అందరూ కూడా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని అన్ని బిల్డింగ్లకు తాళాలు వేసి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా యొక్క బాధలు ఇబ్బందులు అర్థం చేసుకుని మేము కట్టాల్సిన అప్పులకు మాకు చాలా ఈఎంఐలు జరుగుతున్నాయి. దాంతోపాటు వడ్డీలు కట్టలేకపోతున్నాం. తర్వాత బిల్డింగ్ సంబంధించిన ఏ ఒక్క రిపేర్ ఉన్నా కానీ మేము ఎమ్మటే స్పందిస్తున్నాం. ఎన్ని రకాలు స్పందించినా కానీ మాకు రావాల్సిన కిరాయి బకాయిలు రాక మేము చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం అందరికీ విన్నవించుకునేది ఏంటంటే మా యొక్క కిరాయిలు తొందరగా బకాయిలు చెల్లించి మాకున్న ఇబ్బంది తొలగించాలని కోరుతున్నాం.